దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలవరం పెడుతుంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్లోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ కరోనా కొత్త వేరియంట్ పెరుగుదలకు ప్రధాన కారణాలు చూసుకుంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ఈ కొత్త వేరియంట్ కు అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉండటం. ఈ రెండు కారణాల వల్ల ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కరోనా కొత్త వేరియంట్ లక్షణాలన్నీ కూడా ఇంతకు ముందు వచ్చిన ఒమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. ప్రధానంగా గొంతు నొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటి లక్షణాలుగా కనిపిస్తాయి. అయితే ఇంతకు ముందు కరోనా లక్షణాలైన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ లో అంతలా కనిపించట్లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్ ప్రధానంగా శ్వాసకోశపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది కూడా సీజనల్ ఫ్లూ వ్యాధుల మాదిరే వస్తూ పోతూ ఉంటాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇది మనపై ఎక్కువ ప్రభావం చూపదని చెప్తున్నారు. అయితే ప్రజలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వాడడం వంటివి పాటించాలంటున్నారు. అనారోగ్యంగా అనిపిస్తే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు ఉంటే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.